యూట్యూబ్ ఓపెన్ చేయగానే హిందుత్వం గురించి వీడియోస్ లేదా షార్ట్స్ రాగానే మన హిందూ యూట్యూబర్ కాబట్టి మనం సపోర్ట్ చేసేద్దామని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయడానికి హిందువులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అది తప్పు కాదు కూడా. కానీ పెరుగుతున్న హిందుత్వాన్ని ఉపయోగించుకుని వ్యక్తిగత జీవితంలో పైకి ఎదగడానికి హిందుత్వాన్ని నిచ్చెనగా వాడుతున్న వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళలో బీర్ బైసెప్స్ రణవీర్ కూడా ఒకడు. ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న బీర్ బైసెప్స్ రీసెంట్‌గా ఒక స్టాండప్ కామెడీ నిర్వహించే షోలో పార్టిసిపేట్ చేశాడు. అక్కడ అతను అడిగిన ఒక ప్రశ్న అతనిని చీ కొట్టేలా చేసింది. నైతిక విలువలు పాటించిన యూట్యూబర్స్ చెప్పే నీతులు, చేసే పాడ్‌కాస్ట్‌లు అన్నీ ఇన్ని కావు. మొన్న రామరాజ్యం పేరుతో వీర రాఘవరెడ్డి ఒక అర్చకుడి పైన చేసిన దౌర్జన్యం మన కళ్ళ ముందే ఉంది. ఇప్పుడు రణ్వీర్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు యూట్యూబ్‌లో తీవ్రమైన దుమారాన్ని రేపాయి. అసలు వీళ్ళిద్దరిలోనూ కామన్‌గా ఉన్న పాయింట్ ఏంటి అంటే వీరిద్దరూ కూడా హిందుత్వాన్ని ఉపయోగించుకొని బ్రతుకుతున్న వాళ్ళే. అయితే ఈ విషయాలు చూస్తున్నప్పుడు నాకు చిన్నప్పుడు విన్న 'నీలం రంగు నక్క' అనే కథ గుర్తుకు వచ్చింది. ఒక అడవిలో ఒక నక్కుండేది. దానికి అడవిలో ఉండడం బోర్ కొట్టి కాసేపు సరదాగా ఊర్లో తిరిగి వద్దాం అని చెప్పి దగ్గరలో ఉన్న ఊర్లోకి వెళ్ళింది. అయితే అలా 4, 5 ఇళ్ళు దాటేసరికి నక్కకి ఒక నీలిమందు తొట్ట కనిపించింది. దానిని చూడగానే నక్కకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే వెళ్ళి ఆ నీలిమందు తొట్టెలో దూకింది. దాంతో ఆ నక్క కూడా నీలం రంగులోకి మారింది. ఆ రంగు ఆరిపోగానే తిరిగి అడవిలోకి వెళ్ళింది నక్క. నీలం రంగులో ఉన్న నక్కను మొట్టమొదటిసారిగా చూసిన జంతువులన్నీ కూడా అదేదో వింత జంతువు అనుకుని భయపడ్డాయి. ఇదేదో మనకంటే ప్రత్యేకంగా ఉంది, ఇది మనకంటే శక్తివంతమైందని అనుకుంటాయి. దీంతో మిగతా జంతువులు తనను చూసి భయపడ్డం గమనించిన నక్క వెంటనే గొంతు మార్చి గంభీరంగా ఈ అడవిని పాలించమని వనదేవత నన్ను పంపింది. ఇక మీదట మీరందరూ నేను చెప్పినట్టే వినాలి అని నీలం రంగు నక్క చెప్పేసరికి మిగతా అమాయక జంతువులన్నీ కూడా అదే నిజం అనుకుని అప్పటి నుంచి నక్క చెప్పినట్టు చేయసాగాయి. అంతేకాదు నక్కకి ఆహారాన్ని కూడా అవే తెచ్చిపెట్టేవి. ఇలా రోజులు గడుస్తున్నాయి. అయితే వర్షాకాలం రానే వచ్చింది. ఒకరోజు భారీగా వర్షం కురవడంతో నక్క రంగు కాస్త వెలిసిపోయింది. నక్క నిజ స్వరూపం బయటపడింది. దీంతో అప్పటిదాకా నక్క చెప్పిన అబద్ధాన్ని నిజమనుకున్న అమాయక జంతువులు ఆ నక్కను అడవి నుండి తరిమేశాయి. సో ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హిందుత్వం రంగు వేసుకున్న చాలా నక్కలు యూట్యూబ్ అనే అడవిలో తిరుగుతూనే ఉన్నాయి. ఆ అడవికి రాజుల్లాగా నాయకుడిలాగా చెల్లమణి అవుతూనే ఉన్నాయి. కానీ సరైన సమయం అనే వర్షం వచ్చినప్పుడు అందరి రంగు వెలిసిపోతుంది. కానీ అడవిలో ఉండే అమాయక జంతువులైన మనం ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదు. ఒక వ్యక్తి పైకి ఏ రంగు వేసుకొని తిరిగినా అతడి సహజ సిద్ధమైన స్వభావం అలానే ఉంటుంది. రణవీర్ నిన్న ఒక కామెడీ షోలో బయటపడ్డాడు. వీర రాఘవరెడ్డి మొన్న తన అసలు రంగు చూపించాడు. ముసుగులో తిరిగే ఎవరైనా ఏదో ఒక రోజు బయటపడతారు. మీరు చేయాల్సిందల్లా ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడమే. సైనింగ్ ఆఫ్ ఎన్ఆర్ఎఫ్.